వాతావరణ మార్పులు కేవలం వార్తల్లోని ముఖ్యాంశాలు మాత్రమే కాదు, మనందరి భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద సవాలు. ఈరోజు గ్లోబల్ కార్బన్ మార్కెట్లు, అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలకు సంబంధించిన సంక్లిష్టమైన చట్టాలను, నియమాలను చాలా సులభంగా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం టాపిక్ను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి 6 విభాగాలుగా విభజించుకుందాం. ముందుగా క్యోటో ప్రోటోకాల్ బేసిక్స్, ఆ తర్వాత 3 ఫ్లెక్సిబుల్ మెకానిజమ్స్, మూడవది కార్బన్ మార్కెట్స్, ఆ తర్వాత కార్బన్ సింక్స్ అండ్ బ్లూ కార్బన్, ఐదవది రెడ్ ప్లస్ మరియు అటవీ సంరక్షణ, చివరగా క్యోటో నుండి ప్యారిస్ వరకు జరిగిన పరిణామాలు. ముందుగా మొదటి విభాగం, ది క్యోటో ప్రోటోకాల్ బేసిక్స్. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి తీసుకొచ్చిన ఈ చారిత్రక ఒప్పందంలో ఒక ఆసక్తికరమైన విషయముంది. అదేంటంటే 1997లో జపాన్లోని క్యోటోలో ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులోకి రావడానికి మాత్రం ఏకంగా 2005 వరకు, అంటే 8 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి వాతావరణ ఒప్పందాలను అమలు చేయడం ఎంత సంక్లిష్టమైన ప్రక్రియో ఈ గ్యాప్ చూస్తేనే మనకు అర్థమవుతోంది కదా. ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన పదం కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా సిబిడిఆర్. అసలు దీని అర్థమేంటి? పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు గత దశాబ్దాలుగా కర్మాగారాల ద్వారా విపరీతంగా కర్బన ఉద్గారాలను విడుదల చేశాయి. కాబట్టి ఆ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఆ దేశాలకే ఎక్కువ బాధ్యత ఉంటుందని ఈ నిష్పాక్షపాతికమైన సూత్రం చెబుతుంది. అందుకే ఈ ఉద్గారాలను తగ్గించే ఖచ్చితమైన బైండింగ్ టార్గెట్స్ను కేవలం ఆ ధనిక దేశాలపైనే విధించారు. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. అదే ద 3 ఫ్లెక్సిబుల్ మెకానిజమ్స్. ఉద్గారాలను తగ్గించాలనే కఠినమైన లక్ష్యాలను తక్కువ ఖర్చుతో ఎలా సాధించాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ 3 యంత్రాంగాల మధ్య ఉన్న తేడాలను చాలా సింపుల్గా చూద్దాం. మొదటిది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం లేదా సిడిఎం. దీని ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సోలార్ లేదా విండ్ పవర్ లాంటి క్లీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తాయి. రెండవది జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే జేఐ. ఇది కేవలం అనెక్స్ 1 జాబితాలోని ధనిక దేశాల మధ్య మాత్రమే జరిగే ఒప్పందం. ఇక మూడవది అత్యంత కీలకమైన ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ లేదా ఈటీఎస్. ఇది పూర్తిగా క్యాప్ అండ్ ట్రేడ్ విధానంపై పనిచేసే ఒక కార్బన్ మార్కెట్. ఈ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ను లేదా ఈటీఎస్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది. ఎమిట్ లెస్, ట్రేడ్ సప్లెస్ అంటే తక్కువ ఉద్గారాలను విడుదల చేయండి, ఆదా చేసిన కోటాను అమ్ముకోండి. ఈ క్యాప్ అండ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ అసలు ఎలా పనిచేస్తుందో 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. మొదటి దశలో ప్రభుత్వాలు ఉద్గారాలకు ఒక క్యాప్ లేదా పరిమితిని విధిస్తాయి. రెండవ దశలో కంపెనీలు ఆ పరిమితి కంటే తక్కువ ఉద్గారాలను మాత్రమే విడుదల చేసేలా జాగ్రత్తపడాలి. ఇక మూడవ దశలో అలా ఆదా చేసి ఉపయోగించకుండా మిగిలిపోయిన అలవెన్స్లను పరిమితి దాటిపోయిన ఇతర కంపెనీలకు అమ్ముకోవచ్చు. భలే ఉంది కదూ! పర్యావరణ పరిరక్షణతో పాటు ఒక సరికొత్త ఆర్థిక మార్కెట్ను ఇది సృష్టించింది. ఈ ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేరుగా మూడవ విభాగంలోకి అడుగుపెడదాం. అండర్స్టాండింగ్ కార్బన్ మార్కెట్స్. ఈ వాతావరణ ఆర్థిక వ్యవస్థల అసలు కరెన్సీ ఏమిటంటే కార్బన్ క్రెడిట్. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఒకటుంది. ఒక్క కార్బన్ క్రెడిట్ అంటే 1 టన్ను కార్బన్ డయాక్సైడ్కు సమానమైన ఉద్గారాలను తగ్గించడం లేదా వాతావరణం నుండి పూర్తిగా తొలగించడం. ఇదొక అఫీషియల్ సర్టిఫికెట్ లాంటిదనమాట. ఈ గ్లోబల్ కార్బన్ మార్కెట్ అంతా ఈ బేసిక్ లెక్క మీదనే నడుస్తుంది. ఈ విలువైన క్రెడిట్లను 2 వేరువేరు మార్కెట్లలో కొనుగోలు చేయటం, విక్రయించడం జరుగుతుంది. ప్రభుత్వాల కఠినమైన నిబంధనల వల్ల ఉద్గారాల పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సి వస్తే దాన్ని కంప్లయన్స్ మార్కెట్ అంటారు. అలా కాకుండా పర్యావరణం మీద బాధ్యతతో స్వంతంగా మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛందంగా కార్బన్ ఆఫ్సెట్ చేయడాన్ని వాలంటరీ మార్కెట్ అంటారు. ఇప్పుడు 4వ విభాగం, కార్బన్ సింక్స్ అండ్ బ్లూ కార్బన్. ఇక్కడ కేవలం ఫైనాన్షియల్ వ్యవహారాలే కాదు, మన చుట్టూ ఉన్న సహజ పర్యావరణ వ్యవస్థలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం. అడవులు, మహాసముద్రాలు, అలాగే నేల, ఇవన్నీ మన భూమిపై ఉన్న అతిపెద్ద సహజ స్టోరేజ్ బ్యాంకుల్లాంటివి. వీటినే కార్బన్ సింక్స్ అంటారు. ఎందుకంటే ఇవి తాము విడుదల చేసే కార్బన్ కంటే అత్యధిక కార్బన్ను సహజంగానే పీల్చుకుని దాచుకుంటాయి.
కిరణజన్య సంయోగక్రియ ద్వారా అడవులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తే సముద్రాలు ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ సింక్లుగా అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ బ్లూ కార్బన్ అనే చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. బ్లూ కార్బన్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో నిల్వ ఉండే కార్బన్. ముఖ్యంగా మడ అడవులు, సముద్రపు గడ్డి లాంటివి కార్బన్ను నిల్వ చేయడంలో భూమిపై అన్న అడవుల కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక 5వ విభాగం రెడ్ ప్లస్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అడవుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ప్రోగ్రామిది. రెడ్ అనగా అడవుల నరికివేత మరియు క్షీణత వలన వెలువడే ఉద్గారాలను తగ్గించడం. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. అడవులను నరికేయకుండా వాటిని సురక్షితంగా కాపాడే దేశాలకు ఆర్థికంగా అండగా నిలవడం, నిధులు ఇవ్వడం. అంటే చెట్లను కాపాడినందుకు ఫండ్స్ వస్తాయన్నమాట. అయితే తరచుగా ఎగ్జామ్స్లో కూడా కనిపించే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ రెడ్ పక్కన ఉన్న ప్లస్ సింబల్. ఈ ప్లస్ సైన్ అనేది కేవలం అడవులను సంరక్షించడానికే పరిమితం కాకుండా సుస్థిరమైన అటవీ నిర్వహణ, అలాగే అటవీ కార్బన్ నిల్వలను యాక్టివ్గా పెంచడం అనే విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అస్సలు విషయం ఒకటుంది. రెడ్ ప్లస్ అనేది కేవలం కర్బన ఉద్గారాలను అరికట్టడానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది వన్యప్రాణుల రక్షణ, అలాగే ఆ అడవులనే నమ్ముకుని బతికే గిరిజన సమాజాల జీవనోపాధికి మద్దతు ఇవ్వడాన్ని కూడా కలుపుకుని పోయే ఒక సమగ్రమైన పరిష్కారం. పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ హక్కులను కూడా ఇది ఒకేసారి రక్షిస్తుంది. చివరగా మన 6వ విభాగం, ఫ్రమ్ క్యోటో టు ప్యారిస్. దశాబ్దాలుగా ఈ అంతర్జాతీయ వాతావరణ విధానం ఎంత నాటకీయంగా మారిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక భారీ విధానపరమైన మార్పును మనం స్పష్టంగా గమనించవచ్చు. క్యోటో ప్రోటోకాల్ అనేది కేవలం అభివృద్ధి చెందిన దేశాలపైనే కఠిన నిబంధనలు విధించే ఒక టాప్ డౌన్ అప్రోచ్. కానీ ప్యారిస్ ఒప్పందం అలా కాదు. ఇది ప్రపంచ దేశాలన్నీ తమకు తాముగా స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకునే ఒక బాటమప్ మరియు సమ్మిళిత వ్యూహం. ఈ మార్పు వాతావరణ విధానాలలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. ఈ ఒప్పందాలన్నీ ఎటువైపు ప్రయాణిస్తున్నాయి? వాటి అంతిమ లక్ష్యమేంటి? ఈ ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం: నెట్ జీరో. వాతావరణంలోకి మనం విడుదల చేసే కార్బన్ పరిమాణం, అలాగే వాతావరణం నుండి వివిధ మార్గాల ద్వారా పూర్తిగా తొలగించబడే కార్బన్ పరిమాణం, ఈ రెండూ ఖచ్చితంగా సమానంగా ఉండే ఒక అద్భుతమైన సమతుల్య స్థితినే నెట్ జీరో అంటారు. ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద లక్ష్యం. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రపంచం అత్యంత వేగంగా డీకార్బనైజేషన్ వైపు పరుగులు తీస్తున్న ఈ తరుణంలో క్యోటో కాలం నాటి ఆర్థిక మార్కెట్ యంత్రాంగాలు, అలాగే సహజ పర్యావరణ పరిరక్షణ విధానాలు భవిష్యత్తులో మన నెట్ జీరో ప్రయాణానికి ఎలా మార్గనిర్దేశం చేస్తాయి? అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాల సాధన ఈ చారిత్రక విధానాల పునాదులపైనే ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఆసక్తికరమైన సెషన్ను ఇక్కడితో ముగిద్దాం.